విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే H1B వీసాలకు $1,00,000 ఫీజు విధింపు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. అసలు $1,00,000 ఫీజు ఏంటని అప్పీల్ కోర్టు సైతం కొట్టివేసింది. దీంతో సెనెట్లో బిల్లు ప్రవేశపెట్టారు రిపబ్లికన్లు. అసలు 3 ఏళ్ల పాటు H1B వీసాలు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే H1B వీసాలకు $1,00,000 ఫీజు విధింపు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫీజులు చట్టబద్దం కాదంటూ ఇటీవల దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్ కోర్టు నిరాకరించింది. దీనిపై స్టే ఇవ్వకపోవడం వల్ల దేశానికి వచ్చే నష్టమేంటో తెలియజేయడంలో ట్రంప్ యంత్రాంగం విఫలమైందని పేర్కొంది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు దీనిపై నిర్ణయం తీసుకోలేరని పేర్కొంది. అమెరికా తాత్కాలిక వలస వీసా H1Bకి ఎంపికైన వారు $1,00,000 ఫీజును చెల్లించాలని గత సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రంప్ $1,00,000 ఫీజు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 20 రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమని తీర్పు చెప్పింది. దీనిపై ట్రంప్ అప్పీలుకు వెళ్లినా పరిస్థితిలో మార్పు లేదు. H1B వీసాలపై అలా ఫీజు విధించడం సరికాదని తేల్చి చెప్పింది. ట్రంప్ నిర్ణయం చెల్లుబాటు కాకపోవడంతో ఆయనకు చెందిన రిపబ్లికన్ పార్టీ వేరే రూట్లో వెళుతోంది. దీనిపై ఒక చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. H1B వీసాలకు సంబంధించి ట్రంప్ యంత్రాంగం బిల్లును తీసుకురావడం భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు టిమ్ షీహీ సెనెట్లో ప్రవేశపెట్టిన బిల్లులో కొత్త H1B వీసాల జారీని 3 సంవత్సరాల పాటు నిలిపివేయాలని ప్రతిపాదించారు. అంతేకాక ట్రంప్ యంత్రాంగం విధించిన $1,00,000 ఫీజును చట్టబద్దం చేయాలని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక పోస్టులను నిపుణులైన విదేశీయులతో భర్తీ చేసేందుకు ఈ H1B ప్రోగ్రాంను తీసుకొచ్చారు. అంతేకాని అర్హత ఉండి కష్టపడి పనిచేసే అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ కార్మికులను భర్తీ చేయడానికి కాదని రిపబ్లికన్లు చెప్పారు. సెనెట్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు వెంటనే అమల్లోకి రాదు. అమెరికా కాంగ్రెస్ లోని ఉభయ సభలు, సెనెట్, ప్రతినిధుల సభ దీనిని ఆమోదిస్తే చట్టంగా అమల్లోకి వస్తుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భారతీయులపై గట్టి ప్రభావమే పడుతుంది. మరోవైపు అమెరికాలో H1B వీసాలపై ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి రానున్న కాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. H1B ప్రాసెసింగ్ లో అనుసరించాల్సిన నిబంధనల విషయంలో నియామక సంస్థలు చూసి చూడనట్లు పోతున్నాయని ట్రంప్ యంత్రాంగం ఆరోపిస్తోంది. వాటిపై దర్యాప్తు జరుగుతోంది. H1B మీద పనిచేస్తున్న ఉద్యోగులు అమెరికాలో శాశ్వత నివాసార్హత పొందే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సందర్భాలలో వారిని స్పాన్సర్ చేసే నియామక సంస్థ మరిన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఏ ఉద్యోగాల కోసం అయితే విదేశీయులను తీసుకోబోతున్నారో వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా అర్హత గల అమెరికన్లు ఆ ఉద్యోగంలో చేరటానికి ఇష్టపడటం లేదని, దరఖాస్తు చేయలేదని నిరూపించుకోవాలి. అందుకోసం ప్రధాన పత్రికల్లో వరుసగా 2 ఆదివారాల పాటు ప్రకటన ఇవ్వాలి. పని స్థలంలో కనీసం 10 రోజుల పాటు ఆ ఉద్యోగాల గురించి నోటీస్ బోర్డులో ఉంచాలి. ప్రభుత్వం అనుమతించిన విధానాలలో అనగా జాబ్ మేళాలు, కంపెనీ వెబ్సైట్, ట్రేడ్ జనరల్స్ ద్వారా కూడా ప్రకటించాలి. ఆ తర్వాత కనీసం 30 రోజుల పాటు నిరీక్షించి ఆ ఉద్యోగాల కోసం స్థానిక అమెరికన్లు రావటం లేదు అని స్పష్టంగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే లేబర్ సర్టిఫికేషన్ అప్లికేషన్ ద్వారా గ్రీన్ కార్డు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలి. అనేక కంపెనీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. వీటిపై ట్రంప్ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది. ఏదో విధంగా విదేశీయులను బయటకు పంపించేయాలనుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు. అమెరికన్ జాబ్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. వీసా కావాలంటే భారీ రుసుము చెల్లించి తీరాలన్న ట్రంప్ ప్రభుత్వం నిబంధన కోర్టులో చెల్లకుండా పోయింది. ఆ అసహనంతోనే ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులపై ట్రంప్ సర్కార్ కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టుల మధ్యలో ఉండే విరామ కాలానికి H1B ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా కూర్చోబెడుతూ అన్పెయిడ్ బెంచింగ్ చేస్తున్నారన్నది ట్రంప్ యంత్రాంగం మరో ఆరోపణ. H1B ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించడం కోసం ఉద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల వంటివి డిమాండ్ చేస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వీటిపై దర్యాప్తు జరుగుతోంది.